యాంకర్ శ్యామల ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం, ఆయన చేసే సేవా కార్యక్రమాలంటే ఎంతో ఇష్టం అని చెప్పిన ఆ మనిషే ఈరోజు ప్లేటు తిప్పేసి నాకు అసలు పవన్ కళ్యాణ్ మనిషిలాగే అనిపించరు, ఏమన్నంటే ఊగిపోతాడు, డైలాగులు చెప్తాడు అనుకుంటూ మీడియా ముందుకొచ్చి మాట్లాడుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఆ తీర్థం ఏదైతే పుచ్చుకుందో అప్పటి నుంచి ఇదే విధంగా బిహేవ్ చేస్తుంది. నిన్న కూడా ఆమె మాట్లాడిన వీడియో ఏదైతుందో ఉమెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తే పౌరుషం తగ్గిపోయిందా, ఊగడం ఆపేసావేంటి, ఆ 30,000 మందిని ఏం చేసావు, ఆ మహిళా దినోత్సవం సందర్భంగా నేను అడుగుతున్నాను అంటూ చెప్పుకొస్తుంది. ఏంటి అసలు అది? సో ఈ శ్యామల గారు ఎప్పుడైతే ఈ వైసీపీలో ఒక స్పోక్స్ పర్సన్ చైర్ ఎక్కి కూర్చున్నారో అప్పటి నుంచి నరనరాల్లో మరి విషం ఎక్కిందో ఏమో కానీ నోట్లకి అంటే నరం లేని నాలుక అయిపోయింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అనమాట. అసలు పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ప్రస్తావన అవసరం లేకపోయినా కూడా ఆయన తీసుకొచ్చి మళ్ళీ చెప్పడం కూడా గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తర్వాత ఆయన ఏదో పాత వీడియోలో చెప్పిన వీడియో కొంచెం ఆయన ఎప్పుడైనా పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆయన వైబ్ అవుతారనమాట. ఎందుకంటే ఆయన తెలియకుండా ఆ పూనకం అనేది వచ్చేస్తుంది. సో అది పట్టుకుని ఊగిపోయావు, 30,000 మంది అమ్మాయిల అడ్రస్ ఏమైపోయింది, సో వాళ్ళందరూ జాడ ఏమైపోయింది అని చెప్పి ఏమైతే ఉమెన్స్ డే సందర్భంగా నేను ఆడవాళ్ళ కోసం నిలబడుతున్నా అని చెప్పింది. మరి గత 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఆ 30,000 మందిని ఏం చేసింది? సో మరి వీళ్ళెందుకు ఈ ప్రభుత్వం ఎందుకు హామీ తీసుకురాలేకపోయింది? వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏంటి, ఆ జాడ అలా తీసుకు మరి అప్పుడు కూడా చాలా అదే యాప్లు పెట్టారు కదా, దాన్ని ఏమంటారు, దిశ యాప్, ఆ చట్టం ఈ చట్టం అని పెట్టారు. మరి అవన్నీ ఏమైపోయినాయి? సో అందులో ఎవరికన్నా ఏమన్నా న్యాయం జరిగిందా? ఒక్కరంటే ఒక్కరికైనా అప్పుడు హోమ్ మినిస్టర్ వనిత గారు ఉన్నారు, ఆవిడ ఏమన్నా చేశారా? సో ఏంటంటే ఈ ప్రభుత్వం మీద వచ్చి రాగానే వీళ్ళు ఆల్రెడీ చాలా డిఫరెంట్గా వెళ్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఎక్కడున్నా కూడా ఒక 1 బటన్తో నొక్కితే సేఫ్టీ వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారు అయితే సిస్టమ్ తీసుకొచ్చారు. అట్లానే ఆ హోమ్ మినిస్టర్ గారు కూడా చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా గంజాయి తాగే వాళ్ళని కానీ ఎవరిని కూడా అంటే స్పాయిల్ అవుతున్న వాళ్ళు ఎవరిని పోలీసులు సహించలేని విధంగా ఎమ్మటపడి మరీ కొట్టే విధంగా మనం విజువల్స్ చూస్తున్నాము. సో అసలు ఒకప్పుడు నేను విజయవాడలో చూశాను అనమాట. అంటే అక్కడ రోడ్ మీద ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా స్పాయిల్ అయ్యేవాళ్ళు కుర్రోళ్ళంతా కూడా. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు కూడా మొత్తం క్లీన్ అయిపోయింది సిటీ అంతా కూడా. సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా అదే పరిస్థితి, క్లీన్ చేస్తున్నారు పోలీసులు. సో ప్రతి జిల్లాని క్లీన్ జిల్లాగా చేసి, సో మరి అదే కదా పరిపాలన అంటే, నీట్గా ఎవరిని స్పాయిల్ అవ్వకుండా వాళ్ళకు ఒక పని కల్పించి ప్రతి ఇంటిని అలా సంక్షేమంగా తీసుకురావడమే కదా మరి ప్రభుత్వ లక్ష్యం. సో మరి వాళ్ళు కరెక్ట్గానే వెళ్తున్నారు. మళ్ళీ ఈవిడ అన్నెసరీగా వచ్చి పథకాలు ఇవ్వట్లేదు అంటది కాసేపు పవన్ కళ్యాణ్ గారు మీరు ఊగిపోయారో, పౌరుషం చచ్చిపోయిందా అంటది కాసేపు. అసలు నీకు ఆయన అంత అర్హత ఉందా ఫస్ట్? సో మన వచ్చి చిరంజీవి గారిని ఏదో మాట అంటది, ఆ తర్వాత వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఏదో మాట అంటుంది. ఒకప్పుడు నువ్వు ఇండస్ట్రీలో పనిచేసావు, మినిమం వాళ్ళు అంటే నీకు గౌరవం ఉండాలి ఇండస్ట్రీ పర్సన్స్ అంటే. సో నువ్వు రాజకీయంగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావు కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించవలసి వస్తున్నావు. సో ఆయన ఏంటంటే అసలు ఆయన సెక్షనే కాదు, ఆ అమ్మాయిల్ని ఆయన కుదిరితే కాపాడతాడు. సో దాన్ని మీరు ఎవరిని క్వశ్చన్ చేయాలంటే హోమ్ మినిస్టర్ గారిని క్వశ్చన్ చేయాలి. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఎప్పుడో అడిగారు, నేను ఆ బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని చెప్పి. అంటే బేసిక్ కామన్ సెన్స్ అంటారు చూసారు, లైక్ ఏ శాఖ వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళాలి అంటే అంతెందుకులేండి, అటు అమెరికా వెళ్ళినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తీసుకపోలేరు, మీరు ఆయన దూరం అదే చెప్తుంది. ఇప్పుడు ఆవిడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ మొత్తం కూడా హోమ్ మినిస్టర్ గారి బాధ్యత, ఆడపిల్లలను రక్షించేది, మొత్తం పబ్లిక్ లో క్రైమ్ అనేది పెరగకుండా చూసుకునేది. సో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖ ఏంటి? డిఫారెస్టేషన్ ఏమైనా అవుతుందా? అప్పుడు నువ్వు ఆయన క్వశ్చన్ చేయి. అక్కడ చెట్లు ఊడిపోయినాయంట, ఏదో మొక్కలు పీకేశారంట, గంధం స్మగ్లింగ్ జరుగుతుందంట, దానిపైన మీరు విమర్శించండి, ఆయన సమాధానం చెప్తారు. అట్లానే ఆయన ఇంకో ఫీల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు అసలు అవన్నీ తెలుసో లేదో, మీరు మరి చదువుకుని వచ్చారో లేకపోతే ఏదో డాన్స్ వేసుకుని వచ్చారో తెలియదు కదా ఈవిడ. మరి ఈరోజు ఏదో మాటలు వచ్చు కాబట్టి వచ్చి కూర్చున్నారు ఆ సీట్లో. సో ఏంటంటే క్లారిటీగా తెలుసుకుని ఎవరిని ఏ శాఖని ఏ క్వశ్చన్ అడగాలో అది తెలుసుకుని అడిగితే మంచిదనమాట. సో ఉన్నారు కదా ఏదో రోస్ట్ చేద్దామని అడిగితే కనుక అదే ఆయన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకప్పుడు ఆమె హోమ్ మినిస్టర్ గారిని అన్నారు, ఏమంటే మీరు ఎందుకు ఇన్స్టెంట్గా యాక్షన్ తీసుకోవట్లేదు, ఆ బాధ్యత నేను తీసుకోవాలని కూడా. ఎందుకంటే కూటమిలో ఫ్రెండ్షిప్ ఉన్నా కానీ ఆయన ఏనాడు ఫ్రెండ్షిప్ లాగా మాట్లాడాలి. ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత అందరినీ ఒకే రకంగా విమర్శించడం మొదలుపెట్టారు. సో అది మీరు తెలుసుకుని ఏదో ఉమెన్స్ డే కదా అని చెప్పి సింపతి కొడదాము, 4 మాటలు మాట్లాడితే మనకు ఒక క్రెడిట్స్ వస్తాయి జగన్ గారి దగ్గర అనుకుంటే కనుక ముందు అక్కడ జగన్ గారికే క్రెడిట్స్ కాదు, ఆయనకి కుర్చీ ఉందో లేదో పరిస్థితి, నెక్స్ట్ టర్మ్కి పార్టీ ఉంటుందో ఉండదో, మీరు 5 ఏళ్ళు గొంతు దించుకున్నా కనీసం మీకు అక్కడ నుంచి ప్రమోషన్ కూడా ఉండదు. అది మీ ఉత్త స్వల్పానందం తప్ప దానిలోంచి జగన్ గారు మీకు చేసేది ఏమి ఉండదు. సో మీరు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ పదే ప్రస్తావిస్తే ఆయన ఫ్యాన్స్ మీరు బయట కనబడితే కొడతారు కూడా. ఆల్రెడీ మీరు మాట్లాడిన మాటలకి కింద చాలా వల్గర్గా కామెంట్స్ వస్తున్నాయి. మళ్ళీ దాన్ని పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇట్లా అన్నారంటే కనుక మీరు అనకపోతే వాళ్ళే ఏమన్నారు మిమ్మల్ని ఖచ్చితంగా. సో అది తెలుసుకుని అటు మెగా కుటుంబం పైన సినిమా పరంగా కానీ ఇటు రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారి పైన కానీ విమర్శలు తగ్గించుకుంటే మంచిది. మీకు కావాల్సింది ఏ శాఖలో ప్రాబ్లం ఉందో ఆ శాఖ వాళ్ళని అడగండి, వాళ్ళు సాల్వ్ చేస్తారు.